రాధా మనోహర్ దాస్. రాధా మనోహర్ దాస్ హిందూ మతాన్ని ప్రచారం చేస్తూ, ఇంకొక మతం పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. అదే ఆరోపణల నేపథ్యంతో అతనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదు చేసినా కూడా పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి విచారణ కూడా చేపట్టకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. సో, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జోసెఫ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఏమైంది జోసెఫ్ గారు? అసలు రాధా మనోహర్ దాస్ గారు ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు క్రిస్టియన్ మతానికి సంబంధించి? మీరు ఇంతకుముందు హిందూ అన్నారు. హిందూ. ఆయన హిందూ గాదు. ఒకవేళ హిందూ అంటే ఆయన ధర్మో రక్షితే రక్షిత. కాపాడుకుంటాడు. కానీ ఆయన ఏ మతాన్ని గౌరవించాడో అన్ని మతాలను కిల్చపరుస్తూ, ఆయన రోడ్లపైకొస్తూ, మతాలను దూషిస్తూ, మతాన్ని టార్గెట్ చేస్తూ, మళ్ళా ఆయన టార్గెట్ ఏందో తెలియదు. ఇంకొకసారి ఆయనని హిందూ అని పిలవకండి. హిందూ ద్రోహి ఆయన. క్రిస్టియన్ ద్రోహి. మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదుడు ఆయన. ఎందుకంటే ఆయనకు ప్రేమ అలాంటిది లేదు. కేవలం ఒకటే తెలుసు ఆయనకు. ద్వేషం పెంచాలి. ఆయనకున్న ఒకటే బలం ఏందంటే కేవలం ఈ దేవుళ్ళని తిడుతూ, గ్రంథాలను తిడుతూ పబ్బం గడుపుకునే మనిషి ఆయన. ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు అండ్ క్రిస్టియన్ మతానికి సంబంధించి? తెలుసు కదండి, చాలామంది చూశారు. ఏమని? ఎటువంటి వ్యాఖ్యలు చెప్పండి. ఇప్పుడు దేవుణ్ణే దూషించాడు, మనుషుల్ని దూషించాడు, గ్రంథాలను కూడా దూషిస్తున్నాడు. ఏకంగా ఏకంగా యేసు ప్రభు విగ్రహం పైన టాయిలెట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలిచ్చాడు. అది అసలు ఆ మనిషి చేసే నిర్వాహకులు కాదండి. మనిషి చేయడు, మనిషి మాట్లాడాడు. ఎంత క్రోధం ఉన్నా సరే వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్, డెరాగరేటరీ స్టేట్మెంట్స్ చేయరు. ఇంకొకటి ఏంటంటే పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి చీడ పురుగులను మీరు ఎలేస్తే బాగుంటుంది, వీళ్ళని కట్టడి చేస్తే బాగుంటుంది. లేకపోతే రాబోయే తరాలకు, రాబోయే మన పిల్లలకు చాలా ప్రమాదం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే విషగింజ అని విషాన్ని చిమ్ముతూ, సమాజంపై విషాన్ని చిమ్ముతూ మనల్ని మనం కొట్టుకునేలా చేస్తున్నాడు ఇతను. అయితే వెంటనే ఇతను అరెస్ట్ చేసి ఇంకొకసారి ఇలా బయటికి వచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టకుండా వాళ్ళు నిషేధించాలి. ఇంకొకటి విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బీజేపీ మీరు ప్లీజ్, ఎందుకంటే ఎక్కడైనా చర్చ్ స్కూల్లో కానివ్వండి, ఏదైనా చిన్న ఘర్షణ జరిగితే వెంటనే వాలిపోతారు. మంచిది, మీరు వాలిపోతారు. అయితే ఇలాంటి వాళ్ళు మత విద్వేషాలను రెచ్చగొట్టి రోడ్లపై మతాలను తిడుతుంటే మీరు కేవలం ప్రేక్షక పాత్రను పోషిస్తారా? లేదు. ఇది మీరు చేయాల్సిన పని. యాక్చువల్ మీరు ఖండించాల్సిన పని మేము చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ విహెచ్పి అంటే మీరు విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ మీరేంటిది హిందుత్వాన్ని కాపాడుకోవడానికి ఉన్నారు. ఉన్నప్పుడు ఇది కూడా మీరు అతన్ని కట్టడిస్తే మీరు మీ మతాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే ఇది కనుమరుగైతే మీ వా ఈయన ఎలాగో మతోన్మాదో ఆ ట్యాగ్ కూడా మీకు పడవచ్చు రేపటి రోజు. అయితే ఖచ్చితంగా నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి వాళ్ళపైన మీరు చర్య తీసుకోండి, ఇతన్ని కట్టడి చేయండి, లేదా ఇతను మనోహర్ దాస్ గారు కూడా హిందూ మతాన్ని రక్షించే పనిలోనే ఉన్నాడు కదా. ఎవరన్నారండి? అంటే స్టేట్మెంట్స్ అలా ఉన్నాయి కదా. ఎవరన్నారు? ఏ హిందూ అన్నాడు చెప్పండి? విశ్వ హిందూ పరిషత్ చెప్పిందా? ఆర్ఎస్ఎస్ చెప్పిందా? బీజేపీ చెప్పిందా? లేకపోతే ఇస్కాన్ చెప్పిందా? వాళ్ళు నలుగురు చెప్తే అప్పుడు మనం మాట్లాడదాం. వాళ్ళ తొత్తులు చెప్తే మాట్లాడడం కాదు, వాళ్ళ ఫాలోవర్ చెప్తే మాట్లాడడం కాదు. ఇప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ కూడా తెలిసిపోతుంది ఈయన మెంటాలిటీ ఏంటిదో. ఎందుకంటే అసలు దేవుణ్ణి తిట్టేంత ఉందా ఆ మనిషికి? అసలు దేవుడు అంటే ఎవరు? మనం దేవుణ్ణి ఏదైనా అపాయం వస్తే దేవుని దగ్గర పోతాం. ఇతను దేవుణ్ణే దూషిస్తున్నాడు. చాలామందికి కోపం ఉందండి. చాలామందికి ఎలాంటిదంటే ఇతని పైన ఎంత కోపం అంటే హిందువులకు కూడా ఉంది. కానీ ఏందంటే ఇతను ముందు రానికి భయం పడుతున్నారు. ఎందుకంటే ఇతను దేవుణ్ణే దూషిస్తాడు, రేపు మమ్మల్ని దూషిస్తాడన్న ఒక భయంతో వాళ్ళు కూడా కేసు పెట్టడం ముందుకు వస్తలేరు. కానీ ఇది కాదు, ఖచ్చితంగా నిన్ను కట్టడి చేయాల్సిందే. ఆయన వెనక హిందూ మతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరంటారా? ఎవరు లేరు. ఎవరు సపోర్ట్ చేస్తారండి? ఉన్నారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు. అందుకోసమే ఆయన రెచ్చిపోతున్నాడు. అందుకోసమే 45 రోజులు అయిన తర్వాత కూడా పోలీసులు కేసులు పెట్టలేదు, కట్టడి చేయలేదు. అయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక చీడ పురుగే. ఇతను కాపాడుకుంటున్నారంటే ఇప్పుడు స్త్రీలను అగౌరవంగా మాట్లాడాడు. ఇప్పుడు ఈయనని ఎవరైతే కాపాడుతున్నారో వాళ్ళ స్త్రీలను కూడా తిట్టినట్టే కదా. వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి. ఎవరిని మీరు సపోర్ట్ చేస్తున్నారో, ఎవరిని మీరు ఇలాంటి మనిషిని మీరు సపోర్ట్ చేసేది. రేపటి రోజు మీ స్త్రీ ఇవాళే మీ స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఇంకే ఇన్నాళ్ళు మీరు అతను సపోర్ట్ చేసుకుంటూ కూర్చుంటారు. ఇతను సపోర్ట్ చేస్తే మీరు కూడా ఇతను మాట్లాడిన ఏదైతే దుర్భాషలు ఉందో మీరు కూడా మాట్లాడినట్టే. మీకు కూడా సమాన హక్కులు ఉంది. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా బయట తెచ్చి మిమ్మల్ని కూడా బట్టబయలు చేస్తాం. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా దుర్భాషలు చేశాడని చెప్పేసి, దానికి సంబంధించి మీరు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసారు. ఏం జరిగింది అసలు పోలీస్ స్టేషన్లో?
పోలీసులు వాళ్ళ పనులు వాళ్ళు చేశారండి. ఎఫ్ఐఆర్ చేశారు. 45 డేస్ దాటింది. ఇంతవరకు ఎలాంటి స్టేటస్ లేదు దానిపైన. ఎలాంటి అసలు ఏం చేశారు యాక్షన్ లేదు. అసలు అరెస్ట్ చేస్తారా లేదా? తరచూ నేను పోలీస్ స్టేషన్ పోవాలి, సార్లను కలవాలి, రావాలి. నాకు ఒకటే రెస్పాన్స్ వస్తుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. పోలీసుల వాళ్ళకు మేము ఆల్రెడీ క్లిప్పేజెస్ ఇచ్చాము, లింక్స్ ఇచ్చాము, కంప్లైంట్ ఇచ్చాము, నాకు ఎఫ్ఐఆర్ ఇచ్చారు. బస్ ఆ ఎఫ్ఐఆర్ పెట్టుకొని నేను తిరుగుతున్నాను. కానీ ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు. సివి ఆనంద్ గారికి కూడా ఒక చిన్న పిటిషన్ పెట్టడం జరిగింది ఈ ఈ కేసు పైన. ఆయన కూడా పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు టు ఇన్వెస్టిగేట్ యాక్షన్ తీసుకోమని చెప్పి. సివి ఆనంద్ గారు కమిషనర్ గారు చెప్పిన తర్వాత కూడా పోలీసులు నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు? అసలు ఏంది లోపల ఏం జరుగుతుంది? అసలు మీరు చేస్తారా చెయ్యరా? లేకపోతే అతన్ని మీరే మన్నించుకుంటారా? ఏదో ఒకటి వాళ్ళు లిఖితపూర్వంగా మాకు చెప్పాల్సిందే. ఏ పోలీస్ అయినా సరే మీరు ఖచ్చితంగా మీరు ఒకవేళ చేస్తారు అంటే చెప్పండి, చెయ్యము అన్నా చెప్పండి, తర్వాత మేము చూసుకుంటాము. అంటే గతంలో మీరు అజయ్ బాబు గారి మీద కూడా కేసు ఫైల్ చేసినప్పుడు దానికి సంబంధించి వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. మరి ఇందులో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనుకోవచ్చు? అదే పోలీస్ వాళ్ళని అడగాలి మనము, మేము కాదు. ఇప్పుడు మీరు అడగాలి. ఎందుకంటే పోలీసుని అడిగి అడిగి మా చెప్పులు అరిగిపోయిందండి. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పోవాలి, వెస్ట్ జోన్ పిఎస్ పోవాలి, కమిషనర్ ఆఫీస్ పోవాలి. అక్కడ వీళ్ళని అడిగితే వాళ్ళని అడగమంటారు, వాళ్ళని అడిగితే వీళ్ళని అడగమంటారు. తిప్పుతున్నారు. తిరిగి తిరిగి మాకే అలసిపోయి యాస్టకు వచ్చి మేము మీ ప్రస్తుత ప్రెస్ క్లబ్ ద్వారా ఒక న్యాయం చేయాలని చెప్పి. ఎందుకంటే మా మనోభావాలు చాలా దెబ్బతిన్నదండి. యావత్ క్రైస్తవులు ఈరోజు చాలా దుఃఖంగా ఉన్నారు ఈయన చేసిన వ్యాఖ్యల వల్ల. ఎంత అంటే మనుషులను తిడుతున్నారు, గ్రంథాలను తిడుతున్నాడు, దేవాలయాలను తిడుతున్నాడు, ఏకంగా దేవుడినే. ఇంత బండబూతులు అంటే అసలు మనిషి అనేవాడు తిట్టని బూతులు దేవుని మీద ప్రయోగించాడు అతను. అయితే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మతోన్మాదులు భూమి మీద ఉండొద్దు. భూమి మీద అంటే రోడ్లపైన ఉండొద్దు. మళ్ళీ ఆయనను ఎలాంటి సెంటర్లు ఇస్తారో అది పోలీసే నిర్ణయించుకోవాలి.